శంబాల నగరం ఇతిహాసాల్లో దాగిన రహస్య ప్రదేశం. ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరంలోకి ఇప్పటి వరకు కొందరే ప్రవేశించారు. మన దేశానికి ఎగువన ఉన్న ఈ నగరంపై హిట్లర్ కూడా కన్నేశాడు, కానీ కనిపెట్టలేక తోక ముడించాడు. ఇంతకీ ఈ శంబాల నగరం ఎక్కడుంది? ఆ నగర రహస్యం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. భారతదేశంలో ఎన్నో అద్భుతాలుగా నెలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులను మన దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలోనే లేకున్నా ఎంతోమంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడ వెళ్తుంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబాల నగరం. విష్ణు పురాణాలు చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాలను నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబాల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబాల అంటే ఏమిటి? ఆ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏంటి? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు? ఆ నగరం ప్రత్యేకత ఏమిటి? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు? ఆ నగరంలో ఏమున్నాయి? తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చివరి వరకు మిస్ కాకుండా వినండి. శంబాల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని సంగ్లీలా అని అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు. త్రివిష్టపం అంటే సంస్కృతంలో స్వర్గం. శంబాలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసింది. దీన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. దీన్ని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానవ సరోవర సమీపంలోని రహస్య నగరంగా శంబాల ఉంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మున్ముందు చూద్దాం. ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పాటైందని విషయాన్ని తెలుసుకుందాం. ఎంతోమంది మునీశ్వరులు తపస్సు చేసిన ప్రాంతం ఇది. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహాపురుషుల నుంచి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు ఇక్కడే తపస్సులు ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబాల నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీ రామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతాన్ని చేరినట్లు ఆధారాలున్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారాభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుని ప్రార్థించి ఒక ప్రాంతం దాచిపెడతారు. శివుడు అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతాన్ని చేరుకొని సంపదను పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబాల గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయ అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నచెల్లెలు పెద్దవాళ్ళి ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకొని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతని ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం. కలికాలంలో అధర్మం, అన్యాయాలు పెచ్చుమీరుతాయి. నూనె కారుతున్నట్టుగా ఉండే నల్లని శరీరం,
కాకి వంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడిగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది. జూదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్న చూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది. ఎవరైతే కిరాతమైన బుద్ధులతో ఉంటారో వాళ్ళలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు. అలా 4 పాదాల మానవ లోకం పాపాల పుట్టుగా మారి ప్రజల క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతారు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువు ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. ఈ మేరకు శ్రీ విష్ణువు దేవతలు ధైర్యం చెబుతాడు. భరత వంశంలో సంబలని నగరంలో జన్మిస్తానని చెబుతాడు. ఆ నగరంలో విష్ణు యశుడు, సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెబుతాడు. లక్ష్మీదేవి సింహల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణు యశుడు, సుమతిలకు 4 చేతులతో శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ 4 చేతులు 2 చేతులు అవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తారు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకొని శాస్త్ర విద్య వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గ మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బిల్వోదక క్షేత్రాన్ని చేరుకుంటాడు. అక్కడ శివుడి ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని జన్మ రహస్యం చెబుతాడు. కలికాలంలో పాపాలు అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్య శక్తులు గల గరుడ అశ్వాన్ని బహుకరిస్తాడు. అనంతరం రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహల ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుండి శంబాల తిరుగు ప్రయాణమవుతాడు. అప్పటికి శంబాల నగరం రూపురేఖలు మారిపోయాయి. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలతో అలరారుతుంది. సరస్సులు, సరోవరాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఈ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబాల సర్వంగా సుందరంగా తయారవుతుంది. అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబాలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు. విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబాల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు. ఈ నగరం ఎవరికి కనిపిస్తుంది అంటే, ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబాల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబాల నగరాన్ని చూసి రావడం గమనార్హం. ఎప్పటికీ అదృశ్యం రూపంలో ఉండే ఈ మాయ ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబాల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వ కర్మల వల్ల శంబాల వెళ్ళే దారి కనుక్కోలేరు. విచిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబాలోకి ప్రవేశించి అక్కడ అద్భుతాలను చూసి వచ్చారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరి శంబాల నగరాన్ని చూసిన ఆ వ్యక్తులు ఎవరో చూసేద్దామా. 1889లో జన్మించిన ఆనందమయి హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తు గల మనుషులను చూశామని చెప్పడం గమనార్హం. వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబాల చేరుకునింది.
ఆనందమయ్యి చెప్పినట్లే ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని తెలపడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ అన్వీల్డ్ ది సీక్రెట్ డాక్టరీన్లో రాశారు. వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు. ఈ పుస్తకాలను మీరు ఆన్లైన్ పోర్టల్లో కూడా కొనుగోలు చేయవచ్చు. తమిళనాడులోని కొర్తలానికి చెందిన మౌనస్వామి కూడా శంబాల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోరిచ్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంబాలపై అధ్యయనం చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. దీంతో శంబాల నగరం గురించి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్కు కూడా సమాచారం అందింది. అల్టిమా థూలే అనే టీంను హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు. అయితే వారి శ్రమ ఫలించలేదు. శంబాల నగరాన్ని కనుగొనలేక వెనుతిరిగారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ శంబాల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్. 1980లో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాన్ ఏర్పడిందని, ఆ వాతావరణం తట్టుకోలేకపోతున్న సమయంలో ఓ సుమారు 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకొని జనవాసాలు ఉన్న ప్రాంతాలు వదిలి వెళ్ళిపోయాడని ఆయన తెలిపినట్లు సమాచారం. దివ్య దృష్టి గల వ్యక్తులకు శంబాలలోకి ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు వెళ్ళిన వ్యక్తులు కేవలం శంబాల నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు తెలుస్తుంది. అసలైన రహస్య నగరంలోకి అడుగు పెట్టడం వారికి సాధ్యం కానట్టు సమాచారం. శంబాల నగరం ఓ అద్భుతమైన కట్టడం. శంబాల నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతోమంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతుంటారు. ముఖ్యంగా పౌర్ణమి నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని చెబుతుంటారు. టిబెట్ భౌతికాల చక్రం. భారతీయ పురాణాల ప్రకారం శంబాల నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసు కట్టుగా పర్వతాలు ఉంటాయి. శంబాల రాజధాని పేరు కలాప. స్ఫటిక శ్రీచక్రం భవనంలో ఒక భూగ్రహం నమూనా ఉంటుంది. అది పిరమిడు తిరగబడిన తరహాలో ఉంటుంది. అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి. అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది. అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాదరసంలా గడ్డగట్టినట్టుగా ఉంటుంది. ఎప్పుడు ఋషులతో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఈ మణి అర్ధ చంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది. పెదవులు తెరిచినట్లుగా ఒక ద్వారం ఉంటుంది. సిద్ధ ఋషులు దానికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు. ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి. భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సృష్టి పుట్టిన రోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలన్నీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం 18 సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్లు సమాచారం. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం సంభాలి నగరం గురించి చెబుతుంటారు. మణి పద్మహం అనే మంత్రాన్ని వీరు నిత్యం జపిస్తారు. అయితే శంబాలి నగరం నిజంగానే ఉందా? దాన్ని చూసామని చెబుతున్న వ్యక్తులు వాదనలో ఏకీభవించా అని ప్రత్యక్షంగా చూస్తే కానీ చెప్పలేం. శంబాలి నగరం అనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీనే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే నేను వేసే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ మీద కలుద్దాం.